విషయంలో కూడా ఆ భగవంతుడు వచ్చి ఆదుకోడా సార్? ఆయన ఫ్రీక్వెన్సీ ఏంటో నాకు తెలియదు కదమ్మా. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆయన్ని కనెక్ట్ చెయ్యి, నేను వీళ్లతో కనెక్ట్ అయ్యే మార్గం చూస్తా. ఎందుకంటే వీటికి మాయమంత్రాలు అక్కర్లేదు. ఇలాంటి మిరకలు చూడ్డానికే మనం ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామా? అక్కడ మాయమైన చెట్టు. చూడండి, గోల్డెన్ రోబోస్. స్టాప్ స్టాప్ స్టాప్. ఇటు చూడండి, ఎనర్జీ లెవెల్ హైగా ఉండడం వల్ల డెఫినెట్ గా అక్కడ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఏమవుతుందో మనకు తెలీదు. మనకి వాటి నుంచి యాక్సెస్ దొరకాలంటే మనం ఈ మినిమల్ డివైస్ తో కమ్యూనికేట్ చేయాలి. వీళ్ళందరినీ మిస్ చేసుకొని నేను ఇంకా బ్రతకలేము. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. Release our friends, otherwise take us to. సార్, మా ఇంకో ఫ్రెండ్ కూడా అందులో ఇరుక్కున్నాడు. వాళ్ళని రెస్క్యూ చేయడానికి మీరు హెల్ప్ చేస్తారా చేయరా సార్? అంతా మన చేతుల్లోనే ఉంది. నా వేలికొన DSS-43 మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ని టచ్ చేస్తే ఈ స్పేస్ షిప్ తో నేను కన్వర్స్ చేయగలను. I'm close to it. I'm close to it. Yeah. గోల్డెన్ డిస్క్. ఈ గోల్డెన్ డిస్క్ ని ఆగస్టు 20, 1977 లో నాసా నుంచి Voyager 2 ద్వారా పంపిన ఆ కోర్ టీమ్ లో నేను ఉన్నాను. ఫోటోస్ కూడా ఉన్నాయి. Voyager 2 traveled 18.8 billion kilometers from Earth beyond Heliopause. V2 entered interstellar space in 2018 at a distance of 119.7 AU from the sun and moving at a velocity of 15.341 kilometers per second. ఇలాంటి ఒక గోల్డెన్ డిస్క్ ని పంపి అది ఏదో ఒక రోజు ఏదైనా ఒక ఏలియన్ చేతికి దొరికితే అది ఈ భూమికి వినాశనంలా మారొచ్చు, లేదా అంతానికి చేరువలో ఉన్న భూమి ఆ ఏలియన్స్ ద్వారా మనం ఇంకేదైనా ప్లానెట్ కి వెళ్లి అక్కడ నివాసం ఉండడానికి కారణం కావచ్చు. ఆ గోల్డెన్ డిస్క్ ఈ ఏలియన్స్ కి దొరకడం వల్లే అది ఈ భూమికి వచ్చిందని మనకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ హోలోగ్రామ్ ద్వారా చూపిస్తోంది. అందులో ఈ భూమికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఎన్క్రిప్ట్ అయి ఉంది. మీరు చెప్పేది అసలు అర్థం కావట్లేదు సార్. నాకు అర్థం కావట్లేదురా. ఎక్సైట్మెంట్ కి స్పెల్లింగ్ ఒకటే, కానీ ఎక్స్ప్రెషన్స్ అన్లిమిటెడ్. ఇప్పుడు నాకున్నది అన్లిమిటెడ్ ఎక్సైట్మెంట్. కానీ ఒక్కటి మాత్రం నిజంరా,
ఈ గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ మీ దగ్గరికి చేర్చగలననే నమ్మకం ఉంది. Being like too deep in the bag, so I don't even registration doesn't even. సడన్ గా డిసపియర్ అయిపోయారేంటి? డిసపియర్ అవ్వలేదురా, ఆ ఏలియన్స్ ఆయన్ని ష్రింక్ చేసి తీసుకెళ్ళిపోయి ఉంటాయి. ఇందులో స్పేస్ షిప్ కెప్టెన్ అని ఒకరు ఉంటారు కదా, ఆయనతో నెగోషియేట్ చేసి ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అమ్మా. హాయ్ గైస్. అందులోనే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తారా? వచ్చేసానా? వెళ్తే కదరా. ఏమైంది సార్? రిజెక్టెడ్. మేబీ ఎక్స్పైర్ అవ్వబోయే నా ఏజ్ కూడా కారణం కావచ్చు. బట్ వన్ థింగ్, ఆ డిస్క్ పంపినప్పుడున్న వెల్తీ భూమి కాదు ఇప్పుడున్నది. ఉత్త ప్లాస్టిక్ భూమి. నువ్వు తీసుకెళ్తున్నవన్నీ వ్యాలిడ్ శాంపిల్స్ కాదు. అడవి ఏనుగు అనుకుని మీరు తీసుకెళ్తోంది వీధుల్లో అడుగు తినే గుడి ఏనుగు. అది చాలన్నట్టు అడ్డబొట్ట నిలువు నామామ అని గొడవ. అసలవి గొడ్లు కావు, గొడ్డుమోతువి. గేదెలు మాత్రమే కాదు, మనుషులు కూడా. సందుకో పాను కొట్టున్నట్టు కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాలు. ఎలాన్ మాస్కే ఉలన్ మాస్క్ వేసుకునేంతగా పొల్యూట్ అయిపోయింది భూమి. ఇక రిజెక్షన్ ఒకటే తప్ప. చేయగలరేమో చూడండి సార్. ఈ సిచ్యువేషన్ మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళని ఎలాగైనా- ఆవేదనరా. వాటికి అర్థం కాకపోయినా నా గోడు వెళ్ళబోసు. నాకు పిచ్చకేలా ఉందిరా. ఏంటిదంతా? స్పేషిప్ రోవర్స్ అంటూ అట్రాసిటీ చేస్తున్నారు. భూమి మీద మనుషుల్ని ష్రింక్ చేస్తున్నారు. కొడుకురా, వీళ్ళని స్పేస్ కి తీసుకెళ్ళి ఏం చేస్తారు? పీస్ పీస్ గా కట్ చేసి మిక్సీలో పౌడర్ చేసి డబ్బాలో పెట్టి సీల్ చేసి హ్యూమన్ ఫ్లెక్స్ అని. సార్, అక్కడ ఏదో సిగ్నల్ వస్తుంది. హే, అందరూ ఒకసారి రండి. అవునరా, పోనీ. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. అది మార్స్ కోడ్ లాగా ఏదో అనుకుంటాను. ఆయన ఆస్ట్రోఫిజిసిస్టే కదా, అందుకే ఆయన అది రీడ్ చేయగలుగుతున్నారు. లిసన్ ఫ్రెండ్స్, వాళ్ళ మెసేజ్ డీక్రిప్ట్ చేశాక తెలిసిందేంటంటే వాళ్ళ రోవర్స్ చాలా శాంపిల్స్ కలెక్ట్ చేసిన వాళ్ళకి కావాల్సింది ఒక్కో స్పీసీస్ నుంచి ఒకే ఒక్క శాంపిల్ మాత్రమే. అందుకనే 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 మీలో ఎవరో ఒకరు వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటే మీ ఫ్రెండ్స్ ని రిలీజ్ చేస్తారు. ఎందుకైనా నేను అప్పుడే చెప్పాను చచ్చిపోదామని. వాళ్ళు ఎవరో ఒకరంటే ఎలా సార్ వెళ్ళగలవు? నేను వెళ్తే అమ్మ నాన్న చనిపోతారు సార్. నాకు ఒక చిన్ని చెల్లి ఉంది. అమ్మ నాన్న తట్టుకోలేరు సార్, ముఖ్యంగా మా మీ బామ్మ. మనవడ మనవరాలైతే మీరు అడుగుతారా సార్? ఐ మైట్ సీమ్ హార్ట్లెస్, బట్ అందరినీ కాపాడాలంటే మీలో ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాల్సిందే. అది కూడా ఈ స్పేస్ షిప్ బయలుదేరబోయే ఫ్యూ మినిట్స్ లోపు. అందుకెవరు రెడీగా ఉన్నారు? ఎవరు రెడీనా? మీరు ఇంటికి వెళ్ళకపోతే ఏడవటానికే అమ్మా నాన్న ఉన్నారు, బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను వెళ్ళకపోతే బాధపడే వాళ్ళు ఇంట్లోనే కాదు, ఈ భూమి మీద కూడా లేరు. సో ఐఎమ్ ది ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్. మేము ఎంత ఇన్సల్ట్ చేసావురా. సారీరా. మా కోసం నీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నావురా. సో గ్రేట్ రా.
ఇప్పుడే చెప్పాను నాకెవరూ లేరని, కానీ మీరందరూ ఉన్నారు. నాకిది చాలు. సారా, నిన్ను చూడలేదేమో అనుకున్నాను. వాడు సాక్రిఫైస్ చేయడం వల్లే మూడు తరాల ప్రయత్నం, 153 సంవత్సరాల కళ నీ వల్ల నిజం కాబోతోంది. ఈ వరల్డ్ లో లక్కీయెస్ట్ పర్సన్ నువ్వే. ఇంకొక ప్లానెట్ లో మొట్టమొదట అడుగు పెట్టబోయే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నువ్వే. ఆ డిస్క్ లో అన్ని ఎన్క్రిప్ట్ చేసిన వాళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ ని ఎన్క్రిప్ట్ చేయడం కుదరలేదు. ప్రేమను మించింది లేదు అనడానికి గోల్డెన్ ఎగ్జాంపుల్ గా నిన్ను పంపుతున్నాను. వీణ్ణి మెచ్చుకున్నందుకు మీరు క్లాప్ చేయాలి. ఆల్ ద బెస్ట్. ఏంటిది? ఏం ఇన్సెక్ట్ చేస్తారు? చిప్ చిప్ గప్ చిప్. చిప్పా? ఎందుకు? మనిషి అంత తెలివైన వాడు ఏలియన్ కూడా తెలుసుకోని. హ్యాపీ జర్నీ.
రాఫెల్, ఎస్ మామ్. మహంకాళి ఈ రోజు కూడా రాలేదా? యూస్లెస్ ఫెలో. నమస్కారం భూమి, నేను మహంకాళిని. Now I am traveling to our nearest star system, Alpha Centauri, nearly at the speed of light. I hope this journey helps advance the Earth's horizon and the future of mankind. భూమి మీద నుంచి వాళ్ళు తీసుకెళ్లినట్టు ఆ ఏలియన్స్ దగ్గర నుంచి నేను ఒక శాంపిల్ సేకరించాను. నేను మహంకాళిని కాదు. అంటే నువ్వు ఏలియనా? నీకు నేను ఏలియన్, నాకు నువ్వు ఏలియన్. నువ్వు ఆల్రెడీ ఏలియన్ ని చూసావు. ఇప్పుడు చూడు. ఈ స్పేస్ షిప్ ఏలియనా?